boy, you're my glamour boy. You're my heart. You're my darling, da. I miss you. I want to kiss you, da. ఇది కళ. Hi. సూపర్ హీరో బుల్లబాయ్ గారికి సూపర్ హీరో బుల్లబాయ్ గారికి సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి యూత్ స్టార్ బుల్లబాయ్ యూత్ స్టార్ బుల్లబాయ్ మాకు డబ్బులు ఇచ్చి జేజేలు కొట్టించుకునే బుల్లబాయ్ యూత్ స్టార్ బుల్లబాయ్ యూత్ స్టార్ బుల్లబాయ్ యూత్ స్టార్ బుల్లబాయ్. ఏంటిదంతా? నా ఫ్యాన్స్. చాలా రోజుల తర్వాత నువ్వు ఊర్లోకి వస్తున్నావు కదా, వీడి లెవెల్ వీడి రేంజ్ నీకేంటో తెలియాలని చిన్న షాంపిల్ అంతే. ఎవరిది ఐడియా? అదే అబ్బా ఐడియా వీడిది. అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? చాలా బాగుంది. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. ఇవేం జిందాబాదులండి, ముందుంది అసలు జిందాబాదులు. రే నువ్వు మొదలు పెట్టరా. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్ కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్ కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్ బుల్లబాయ్ కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్. ఇట్రా. ఏమన్నావు? కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబాయ్ అన్నానండి. ఎవరు ఈయన? ఎవరు చెప్పారు? నేనే ఆలోచించానండి. ఎందుకు అలా అనిపించింది? రాష్ట్రపతి అంటే 500 ఇచ్చారు, ప్రెసిడెంట్ అంటే 1000 రూపాయలు ఇస్తారని. ఇట్రా. ఆ అమ్మాయి ఇచ్చే దాంట్లో సగం నాకు ఇవ్వాలి మరి. అలాగే. ఇంకాస్త దగ్గరికి రా. ఇంకొద్దిగా దగ్గరికి రా. నువ్వు కాబోయే అమెరికా ప్రెసిడెంట్ వా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూస్తున్నావా? కరెక్ట్. ఏంటి కరెక్ట్? తప్పు. ఏంటి తప్పు? నువ్వేం చెప్తాది కరెక్ట్, ఏం చెప్తావు తప్పు. అమ్మాయి సూట్ కేసు తీసుకురా. ఆ సూట్ కేసు మోసుకుంటారా, ఊళ్ళో జనం చూస్తే బాగోదు. తీస్తే నీకు, తీయకుంటే వాడికి పగులుద్ది. చక్కగా చెప్పాక నేను ఎందుకు మోస్తానమ్మా? జనం చూస్తే బాగోదు. ఎట్లాంటి బతుకు బతికినవురా. ఏమండి నన్నే కొట్టేవేంట్రా? ఇచ్చిన దాంట్లో సగం ఇమ్మన్నావు కదా. అయ్యో అబ్బో అయ్యో అబ్బో 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 అయ్యో అల్లుడు నొప్పిగా ఉంది అల్లుడు. నెప్పా? మాకు లేదురా నొప్పి. ఇలా చూస్తున్నాను అనుకోలేదు అల్లుడు. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు చెప్పావురా. భావన కళ్ళకొచ్చాడు, భావన సకలిగా పెట్టాడు, భావన కిస్ పెట్టాడు, భావన హజ్ చేశాడు. ఎన్ని చెప్పావురా? ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్తే మరెందుకు గుర్తులేదంటరా? అదే అర్థం కావట్లేదు అల్లుడు. ఒరేయ్, అసలు నేను మీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఎద్దుల్లా ఎందుకు మేపుతున్నాను తెలుసంటరా? నా మరదల మీద ప్రేమతోరా దాన్ని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి గోదట్ల ఆదరి నుంచి ఇద్దరికి ఈదుకుంటూ తిరుగుదాం అనుకున్నాం. ఎన్ని కలలు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు రే. ఇదే చెప్తున్నా, నీ కూతురు నన్నే పెళ్లి చేసుకోవాలి. సోదరు కూడా నీతోనే. ఏంట్రా కామెడీ చేస్తున్నావు ఏంటి? సోబరం కాకపోతే పక్కింటితో చేసుకుంటాడ్రా నీ అయ్యా. నీ కూతురు నాకు సంవత్సరం తిరిగేలా పెట్టను కలాలి. ఒక్క పెట్టేటల్లుడు ఇద్దరిని కవల పిల్లలు కట్టుంది. ఈడు మళ్ళీ కామెడీ చేస్తున్నాడు. ఎంత తిరగాలో ఐడియా ఇవ్వను, ఇస్తే అదిరిపోయి ఐడియా ఇస్తా. పొట్టడా, మళ్ళీ తేడా వచ్చిందో గుర్తుంచుకో, పగిలిపోద్ది. చెప్తున్నాను. ఇందు మూలంగా మన ఊరి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన పోడూరు సుబ్బరాజు గారి అదృష్ట గుర్రాన్ని స్కూల్ సెంటర్ లో ఏలవేస్తున్నారు. పోడూరు సుబ్బరాజు గారి గుర్రం వేలపాట పాడుతున్నారంట. పద పోదాం. గుర్రం ఎందుకురా గుగ్గిళ్ళు దండక్కి? ఆ గుర్రం ఎవరు పాట పాడుతున్నారు చెప్తే ఒక్క అంగుళంలో పరిగెత్తుకుంటూ వస్తా. పదరా. ఎవడుకుంటే నాకేంట్రా? ఆ సూరిగాడు ఆ గుర్రాన్ని వేలంపాట పాడుతున్నాడు. వాడు పాడుతున్నాడా? అదే కదా చెప్పేది. నేను బతికొండగా ఈ ఊళ్ళో వాడు దేంట్లోనూ గెలవడానికి వీళ్ళేదురా. తీరా బండి. అయ్యా, ఇది మామూలు గుర్రం కాదు, ఆషామాషి గుర్రం అంతకంటే కాదు. ఇది చాలా చరిత్ర గల గుర్రం. సూపర్ స్టార్ కృష్ణ ఎక్కాడు. ఏంటి దీని మీద? దీని తాత మీద. మెగాస్టార్ చిరంజీవి ఎక్కాడు. ఏంటి దీని మీద? దీని నాన్న మీద. ఇప్పుడు మీలో ఈ గుర్రం మీద ఎక్కి సూపర్ స్టార్ ఎవరు, మెగాస్టార్ ఎవరు మీరే పరీక్షించుకోండి. సూపరాజు గారి పాట 10,000. 15,000. 15,000. బుల్లబాయ్ గారి పాట 15,000. 20. 25. 30. 35. 40. 50.
51,000. 50. వద్దా ఏ ఆ గుర్రాన్ని ఆ గాడిద కొడుకు పాడకూడదని మనం వచ్చింది. ఆడు కూడా పాడుతుంటే మనకెందుకురా? మామా ఆ నువ్వు మామూలు తెలివైనడివి కాదురా, చాలా తెలివైన దాదాపు నా అంత తెలివైనడివి. 51,000 ఒకటోసారి, రెండోసారి, పాడుకు మూడోసారి. ఇంకా పాడు. సూరిబాబు గారు తమరు చెప్పినట్టే చేశాను కదండి. శభాష్. 51,000 గుర్రానికి, మిగతాయి మీకు. నేను ఎవడి ముందైతే ఓడిపోకూడదు అనుకున్నానో వాడి ముందే ఓడిపోయి చేసావు కదా. ఓడిపోయినట్టు కాదురా, వారెవరు నువ్వు నిలబెట్టి పాట పాడించాడు. నిజంగా నువ్వే గెలిచినట్టురా. యారా అవమానంగా ఉందా? తల తీసేసినట్టుందా? అసలు సినిమా ఇప్పుడు మొదలైందిరా. ఇది టైటిల్స్ మాత్రమే, ముందు చూపిస్తా సినిమా. నరకం నరకం ఏంటో చూపిస్తా. తొందరగా రండి. అయ్యో అదే అక్రమం, దారుణం. ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. నా కూతురు మార్మం చేస్తున్నాడు దుర్మార్గుడు. ఎవడా? నీ కొడుకే, నీ అల్లుడే. వాడికే పోయే కాలం వచ్చిందో ఈ పాడుబుద్ధికి. ఏం జరిగిందా? స్నానం చేయడానికి నా కూతురు బాత్రూమ్ లో దూరింది. వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది. అయ్యో ఊరుకో బాబాయ్, హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా. జరిగే స్నానం కాదురా, మాన భంగం. నా కూతురు బతికేం కావాలి? దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? అయితే ఇప్పుడు ఏమంటావు? నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. ఊరుకో బాబాయ్, ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాడులే. చిన్న విషయమా? అంతే కదా. చిన్న విషయమా? చిన్న విషయమా ఇది? ఆ ముఖం చూడు, ఆ ముఖం చూస్తే తెలియటంలా ఏదో ఘనకారం చేశాడని. బరువు తక్కువ పని చేసావు కదా. నోట్లో నాలుగు లేనట్టు ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడు. జరిగిన దానికి ఏ సమాధానం చెప్తాడో కనుక్కోరా. బాబాయ్ 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 బాబాయ్. ఏమిటి అన్నిసార్లు పిలిచావు? ఎక్కువ ఎఫెక్ట్. ఓహో, వాడిని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను. వాడెవడు? పంచగట్టని పెదరాయుడు, తల నిర్వని భారతీయుడు. నీ బిడ్డకు న్యాయం చేస్తాడు, తాళి కడతాడు. అబ్బా బాబా, వెర్రి పగలవాడు అయినా ఎంత న్యాయం చెప్పావురా. తీసుకురా తాళి. రెడీగా ఉంది తాళి. తీసుకోరా తాళి. తీసుకో, కట్రా. ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి. అక్కడే చేసుకో శబరం. వెళ్ళు. వెళ్ళరా. ఏం జరుగుతుంది అక్కడ? ఏంటి నా కూతురు ఇక్కడ ఉంది? మరి లోపల ఉంది ఎవరు? ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు. ఏం లేదమ్మగారు, లోపల నేను స్నానం ఆడుతా ఉంటే బాబుగారు గబుక్కుని వచ్చేసారు అమ్మగారు. లోపల అమ్మాయి ఉంది అనుకోలేదు, నువ్వు అనుకోని. ఏంటి? అదే ఎవరు లేరు అనుకున్నాను. చిచి, నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారుకి ఇస్తున్నావు. నాన్న, ఇంటికి పెద్దవాడివి, నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పటానికి ఉందమ్మా అది. అది కాదు రాజీ. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారుకి ఇస్తున్నావు. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఈ రాత్రి నాకు గుర్తేలాడు నాన్న. నీకు మొహం అద్దంలో పెళ్లి చేయమని అడగచ్చుగా. నీకు మొహం అద్దంలో పెళ్లి చేయమని అడగచ్చుగా. నీకు మొహం అద్దంలో